మనం ఈ యొక్క 10 సంవత్సరాల్లో చూసినటువంటి పరిస్థితి, ఈ 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఈ యొక్క అసెంబ్లీని ఒక రాజుగా పరిపాలించినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. నేను ఆ విధంగా ఎందుకు సంబోధిస్తున్నానంటే, ఇక్కడ అధికారులు లేరు, చట్టం లేదు, వ్యవస్థలు లేవు, కానీ ఆయనే రాజ్యాంగం, ఆయనే అన్నీ నడిపించినటువంటి పరిస్థితి కావలి ప్రాంతంలో చూసాం. ఎందుకంటే దాదాపు 100 కోట్లు దోపిడీ జరిగిందని చెప్పి ఈ ప్రాంతంలో అందరూ కూడా, పబ్లిక్ అందరూ కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి, మనందరూ కూడా అనేక సార్లు మనం కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే నేను చూసా, ఒక ఛాలెంజ్ ఇస్తున్నారు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. నేను కానీ కబ్జాలు చేసుంటే, నేను కానీ అవినీతి చేసుంటే, నేను కానీ దోచుకొని ఉంటే నేను ఎలక్షన్ నుంచి తప్పుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది. అయితే నేను ఒకటే అడుగుతా ఉన్నా, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారు, మీ ఇంటి ముందు కబ్జా చేశారు, మీ ఇంటి పక్కన కబ్జా చేశారు. ఆ కబ్జా చేసినటువంటి స్థలాన్ని బ్యాంకులో కుదవబెట్టి లోను తీసుకొచ్చింది వాస్తవం కాదా? నేను విత్ పేపర్స్తో కూడా ఆ రోజు కూడా చెప్పడం జరిగింది, దాదాపు నెలల క్రితం. మీకు బ్యాంకులు ఎలా దాని మీద లోన్ ఇచ్చిందో, లేకుంటే అధికారులు ఏ విధంగా మీకు సపోర్ట్ చేశారో ప్రజలకైతే తెలియదు. కానీ మీరు కబ్జా చేయలేదని ఒక మాట అన్నారు కాబట్టి వాస్తవాలు ఇప్పుడు కూడా మీ ముందు ఆ కబ్జా చేసిన స్థలాన్ని నిరూపించేదానికి సిద్ధంగా ఉంది మా ఎన్డీఏ అభ్యర్థి అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇప్పటి వరకు మీ సమాధానం లేదు. ఆ స్థలం మీదా, ఆ స్థలంకి పట్టా ఉందా, ప్రభుత్వ స్థలమా, వాస్తవాలు మీరు చెప్పాలి. నేను ఒక ఉదాహరణ చెప్పా. ఈ విధంగా చూసుకుంటా పోతే బిట్రగుంటలో కావచ్చు, దగదత్తిలో కావచ్చు, రూరల్లో కావచ్చు, కావలి పట్టణంలో కావచ్చు, మీ కబ్జాలకి అంతు లేదు. రాబోయే రోజుల్లో మీ యొక్క ప్రభుత్వం పతనం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఎన్డీఏ యొక్క ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రాబోతోంది. నేను అనేక మందికి చెప్తూ ఉన్నా, ఈ యొక్క ప్రాంతంలో ఖచ్చితంగా మొదట ఓడిపోయేటువంటి అభ్యర్థి ఎవరన్నా ఉన్నారంటే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే అని చెప్పి. ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడ చూసినా ఇసుక దంద, గ్రావిలు, అదేవిధంగా మట్టి, మీ కనుసైగలో అనేక ప్రాంతాల్లో మనుషులను పెట్టి ఒక్కొక్క బాధ్యత ఇచ్చి నిజంగా వసూలు చేయలేదని మీరు తడి బట్టలతోటి శివాలయంలో, మీరు బావిలో మునిగి శివాలయంలో కానీ కలుగోలమ్మ గుళ్ళో కానీ మీరు తడిగుడ్డలతో ప్రమాణం చేస్తారా? నేను చేస్తా. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు నిజాయితీ పనులు అయితే రాండి, ప్రమాణం చేద్దరు రండి. నేను నిజాయితీ పనులు నేను కావాలో దోచుకోలేదని మీరు చెప్తా ఉన్నారు. మీరు దోచుకున్నది వాస్తవం అని చెప్పి నేను ప్రమాణం చేస్తా. మీరు ప్రమాణం చేసేదానికి సిద్ధమా అని చెప్పి నేను ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. అదేవిధంగా భోగోల్లో ఉన్నటువంటి ఆ లాస్ట్లో ఏ విధంగా గ్రావిల్ అంతా కూడా మీ అనుయులు ఉన్నటువంటి మురళీరెడ్డి వీళ్ళందరూ కూడా ఏ విధంగా కబ్జా చేశారో మీకు తెలియదా? మీరు భాగస్తులు కాదా? ఎక్కడ రియల్ ఎస్టేట్ చేసినా, ఈ కావల ప్రాంతంలో, కావల అసెంబ్లీలో ఎవరు రియల్ ఎస్టేట్ చేసినా మాలాంటి వాళ్ళు తప్ప. మీరు భాగస్వామి లేరని చెప్పి మీరు ప్రమాణం చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఒక టిప్పర్కి 3,000 రూపాయలు మట్టికి డబ్బులు తీసుకుంది వాస్తవం కాదా? రిజిస్ట్రార్ దగ్గర డబ్బులు తీసుకుంది వాస్తవం కాదా? ఆర్డీఓ గారి దగ్గర కన్వర్షన్ విషయాల్లో ఎంత డబ్బులు తీసుకున్నారో ప్రజలందరూ కూడా చెప్పుకుంటా ఉన్నారు. మీరు మట్టి తోలితే డబ్బులు, ఇసుక తోలితే డబ్బులు, కన్వర్షన్ పోతే డబ్బులు, రిజిస్టర్ అయితే డబ్బులు, ఈ విధంగా ఈ కావల్ని దోపిడీ చేసినటువంటి పరిస్థితి మీరు కాదని అడుగుతా ఉన్నా. మీరు చాలా చెప్తూ ఉన్నారు, నేను ఈ యొక్క 5 సంవత్సరాల్లో అనేకమైనటువంటి అభివృద్ధులు చేశాను. ఒకసారి తుమ్మలపేంట రోడ్డుకు రా, మీకు కనీసం జ్ఞానం ఉన్నా, మీకు కనీసం దేవుడు ఆ జ్ఞానం పెట్టుంటే ఆ తుమ్మలపేంట రోడ్ని ఏ విధంగా ఆ గుంటల మెట్టలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేస్తే నీ అభివృద్ధి అంతా కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఫ్లైఓవర్
ఎక్కడి నుంచి వెంకటేశ్వర దగ్గర నుంచి వైకుంఠపురం దాకా ఫ్లైఓవర్ ఉంటే మీ కమిషన్లు అడిగారని ఆ కాంట్రాక్టర్ ఆగిపోయింది వాస్తవం కదా? ఎందుకు రైల్వే బ్రిడ్జి పూర్తయింది? మీ యొక్క ప్రభుత్వం 5 సంవత్సరాల ప్రభుత్వం నువ్వు ఇక్కడ రాజులాగా బిహేవ్ చేసినటువంటి పరిస్థితి, మీరెందుకు ఆ ఫ్లైఓవర్ వేయలేకపోయి? వైకుంఠపురం వాసులందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు ఓట్లు వచ్చాయి, అందరూ కూడా వర్గాలుగా విడిపోయి మీరు మళ్ళా భవిష్యత్తుని, రాబోయేటువంటి భవిష్యత్తుని కూడా కావాలి అభివృద్ధికి మీరు అందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే ఏ విధంగా ఫ్లైఓవర్ని ఈరోజు కట్టకుండా ఆపేశారో మనందరూ కూడా తెలుసు. ఇలా చెప్పుకుంటా పోతే మీరు ఏ అభివృద్ధి చేశారో ఒక్కసారి కనీసం మీ ఇంటి ముందు రోడ్డు వేసుకున్నారా? మీ ఇంటి ముందు రోడ్డు వేసుకునే గతి కూడా మీకు లేదు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన చేసి ఎక్కడ అభివృద్ధి చేశారో చెప్పండి? సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తప్ప అవి కూడా డైవర్ట్ చేసి మీరు ఎక్కడ చేసి ఒక్క నీతోటి జరిగేటువంటి 4-5 తప్ప. నేను మళ్ళీ మిమ్మల్ని ఒక విషయం అడుగుతా ఉన్నా. ఆ రోజు సుకుమార్ రెడ్డి ఈరోజు అన్ని చేశాడు, అందుకని నేను సుకుమార్ రెడ్డిని బహిష్కరించా అన్నావు. ఆ సుకుమార్ రెడ్డిని నువ్వు ఎమ్మిడి పెట్టుకొని తిరుగుతా ఉన్నావు. కనీసం సిగ్గు సీఎం ఏమన్నా ఉందా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే నువ్వు అవినీతి పౌరుడు అని చెప్పావు, నువ్వే చెప్పావు. అదే సుకుమార్ రెడ్డి ఈరోజు నీతో తిరుగుతున్నాడు, విజయసాయి రెడ్డి గారితో తిరుగుతున్నా. మంచి పునీతుడు అయిపోయాడా? మళ్ళా పార్టీలో జరిగిన కావాలి. ప్రజలందరూ కూడా ఇది ఆలోచన చేయాలి. వ్యాపారస్తులు ముఖ్యంగా మీ మీద ఎన్ని దౌర్జన్యాలు జరిగినాయి, ఎన్ని దోపిడీలు జరిగినాయి, ఎన్ని సైట్లు ఆక్రమించుకున్నారు, ఎన్ని షాపులు ఆక్రమించుకున్నారు, ఒక్కసారి ఆలోచన చేయాలి. అదేవిధంగా మీరు ఎంత ల్యాండ్ ఆక్రమించుకున్నారు, ఎన్ని గుంటలు, ఎన్ని కాలువలు, ఇవన్నీ కూడా జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీకు 30 రోజులు మీకు టైం ఉంది. ఇకనైనా సరే మీరు చిన్న చిన్న మంచి పనులన్నా చేయండి. మీరు చేసిందంతా దుర్మార్గం, దోపిడీ. మళ్ళా నన్ను నిరూపించు, నేను తప్పుకుంటా అన్నావు. నేను అన్నీ చెప్తా ఉన్నా, నేను వాస్తవాలు కాదని చెప్పి నేను మాట్లాడిన విషయాలు ఏమైనా తప్పులుంటే రాండి, ఇద్దరం పోయి ప్రమాణం చేద్దాం. కలుగోలమ్మ గుళ్ళో తడి బట్టలతో రా, ప్రమాణం చేద్దాం. నీ నిజాయితీ పడడం. నన్ను ఏ రోజైనా సరే నువ్వేదో అన్నావు నన్ను కొన్ని విషయాలు, ప్యాకేజీలు గీకేజీలు అని. ఎవరన్నా నాకు డబ్బులు ఇచ్చుంటే, ప్యాకేజీలు ఇచ్చున్నా, డబ్బులు ఇచ్చున్నా నీలాగా కాదు, నేనేం దోచుకునేవాడిని కాదు. కష్టపడ్డా, చిన్నప్పటి నుంచి కష్టపడి సంపాదించుకున్న రూపాయి మాది. మీరు దోపిడీ చేసినటువంటి డబ్బులు. బెంగళూరులో బిజినెస్ సరిలేదని కావల్లో బిజినెస్ చేసినటువంటి ఏకైక వ్యక్తి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఆ రోజు అందరికి అభయించారు, నేను బెంగళూరు లాగా సిటీ లాగా డెవలప్ చేస్తానంటే అందరూ ఆశ్చర్యపోయారు. బెంగళూరుని ఇక్కడ వేసుకొచ్చి పెడతా అన్నావు. మీరు చేసింది ఏంటంటే బెంగళూరులో లాగా ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారు. అక్కడ చేసినటువంటి దందాలన్నీ కూడా ఇక్కడ చేశారు. ఇది వాస్తవం. మీరు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. రాబోయే రోజులు, ఈ 30 రోజుల్లో మీ యొక్క జీవిత చరిత్ర అంతా కూడా బయట పెట్టేదానికి సిద్ధంగా ఉంది. ఈ పక్కన ఉన్నటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు, మీరు ఏదేదో మాట్లాడారు. కృష్ణారెడ్డి గారి గురించి మీకు ఏం తెలుసు? స్టూడెంట్ దగ్గర నుంచి, ఎక్కడైతే స్టూడెంట్ దగ్గర నుంచి అవినీతి కానీ, కాలేజీలో విషయాలు కానీ, ఒక కష్టపడ్డాడు, నష్టపోయాడు. ఈరోజు ఆయన ఒక స్టేజీకి వచ్చారు. ఆయనతో మీరు పోల్చుకునేటువంటి అర్హత కూడా మీకు లేదు. ఇది వాస్తవం. నేను నిజంగా ఛాలెంజ్, మీరు ఎవరన్నా మీరు ఓపెన్గా మీరు వచ్చి మాట్లాడితే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు ఎక్కడెక్కడో కెమెరాలు పెట్టి కొంతమందిని ప్రెస్ వాళ్ళని ఉపయోగించుకొని మీరు కొంతమంది చేత ఆయన మీద అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఆ చీప్ ట్రిక్లు అందరికి కూడా తెలుసు, చీప్ ట్రిక్స్ అందరికి కూడా తెలుసు. అందువల్ల నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు మీరు అందరూ కూడా ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. మంచి అవకాశం వచ్చింది. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 30 రోజులే కావల్లో ఉండేది. జూన్ 4వ తారీఖు పుట్టినరోజు అంట ప్రతాప్ రెడ్డి గారిది. మీ యొక్క రాజకీయ భవిష్యత్తు కూడా ఆ రోజే సమాధి కాబోతుందని చెప్పి మీ ప్రజలందరూ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వార్డుల్లో మీరు అందరూ కూడా చూస్తున్నారు, అనేక మంది ఈరోజు కృష్ణారెడ్డి గారి వైపు ఉంటా ఉన్నారు. గ్రామాల్లో కావచ్చు, అదేవిధంగా టౌన్లో వార్డుల్లో కావచ్చు, అత్యధిక మెజార్టీ రాబోతుందని చెప్పి మళ్ళీ మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి గారిని తీసుకొచ్చి మీరు ఒకటే చెప్తున్నారు, మేము అందరం ఒకటైపోయి ఉన్నారు. ఆ రోజు విష్ణువర్ధన్ రెడ్డి గారు పోటీ చేశారు. 2019లో బేదా మస్తాన్ రావు గారు పనిచేశారు, అదేవిధంగా రవిచంద్ర గారు పనిచేశారు. మీరందరూ చెప్తా ఉంటారు కదా సింగిల్ గా సింహం వస్తుందని. మీరు ముగ్గురు ఎందుకు వచ్చారు చెప్పండి? మీరందరూ కూడా ఎందుకు వచ్చారు? విజయసాయి రెడ్డి గారు, మీరు, బేదా మస్తాన్ రావు, రామిరెడ్డి ప్రతాప్ గారు, సుకుమార్ రెడ్డి గారు, మీరు అందరూ కలిసి ఈ రోజు సింగిల్ గా రావచ్చు కదా. మీరు ఒక్కరే ఎందుకు వస్తుంది? ఇక్కడ ఒక్కరే సింగిల్ గా వస్తున్నారు. మీరందరూ కూడా ఈ రోజు అదే మీరు చెప్పే సామెత మీరు వేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం.